రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒక పార్టీ అధినేత ఒక సెగ్మెంట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే అది ఇక మారే అవకాశం 100కి 100% ఉండదు. జగన్మోహన్ రెడ్డి పులివెందులను తన కంచుకోటగా మార్చుకున్నారు. చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తూ గెలుస్తున్నారు. లోకేష్ మంగళగిరిని తన కంచుకోటగా మార్చుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గతంలో 2 సెగ్మెంట్లో పోటీ చేసి ఓటమి వచ్చిన తర్వాత ఈసారి మాత్రం పిఠాపురాన్ని ఎంచుకున్నారు. పిఠాపురంలో గెలుపుతో అద్భుతమైనటువంటి మెజారిటీతో విజయాన్ని సాధించారు. అయితే పవన్ కళ్యాణ్కు సీట్ ఇచ్చేందుకు పోటీ నుంచి అక్కడ టీడీపీ నాయకుడు వర్మ తప్పుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరి వర్మకి ఎమ్మెల్సీ ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు ఆనాడు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అది నెరవేరలేదు. మరి నెక్స్ట్ పొలిటికల్గా వర్మ స్టెప్ ఏంటి? ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పిఠాపురం టికెట్ ఆశించినా ఆయనకు వచ్చే రోజుల్లో కూడా దక్కే అవకాశం ఉండదు. ఎందుకంటే స్టేట్లో ఉన్న 4 సీనియర్ లీడర్లో చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ 4కి 4 సెగ్మెంట్లు ఫిక్స్ అయిపోయాయి. పిఠాపురం నుంచి వర్మ పోటీ చేయాలని అనుకుంటే ఇక అది కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే టీడీపీ తరపున ఒకవేళ ఇద్దరు కూటమిగా ముందుకు వెళ్తారు కాబట్టి వర్మకు టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు. సో ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉన్నా చాలా తక్కువ ఓటు బ్యాంకు వస్తుంది కాబట్టి ఆ నిర్ణయం వర్మ తీసుకోరు. కూటమిలో ఇప్పుడు కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయనే చెప్పాలి. పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేశారు వర్మ. అయితే గెలిచిన తర్వాత ఆయనకు ప్రాధాన్యత చాలా వరకు తగ్గింది. ఆయన మద్దతుదారులు ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వర్మకు ఆనాడిచ్చిన ఎమ్మెల్సీ సీటు హామీ కూడా ఇప్పటికీ అమలు కాలేదు. అయితే ఈ సమయంలో వర్మకి చంద్రబాబు ఒక కొత్త ఆఫర్ ఇచ్చారంటూ ఒక సంచలన వార్త కూడా డిజిటల్ మీడియా మాధ్యమాల్లో పెను వైరల్ అవుతోంది. పిఠాపురంలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు పర్యటన చేశారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత తొలిసారి పిఠాపురంలో నాగబాబు పర్యటన సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వర్మ మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఇటు జనసేన మద్దతుదారులు కూడా నిరసన చేశారు. సో నాగబాబు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నాగబాబు ఇక్కడ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై కొందరు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే జనసేన ప్లీనరీ వేదికగా వర్మ పైన పరోక్షంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలే సంచలనంగా మారాయి. అప్పటి నుంచి ఇక్కడ వర్మ అనుచరులు నాగబాబుపై చాలా సీరియస్గానే ఉన్నారు. వర్మ మద్దతుదారులకు నచ్చలేదు నాగబాబు ఆనాడు చేసిన కామెంట్లు. నాగబాబుపై సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక పిఠాపురం సీటు వర్మ త్యాగం చేసిన సమయంలో తొలి విడతలోనే ఎమ్మెల్సీ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు. కూటమి నుంచి పలువురికి ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది కానీ వర్మకు మాత్రం దక్కలేదు. పిఠాపురం నుంచి పవన్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా పవన్ ఖచ్చితంగా ఆ సీట్ నుంచే కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ ప్రతినిధిగా నాగబాబు పిఠాపురం వ్యవహారాలు చూసుకుంటారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక వర్మ అవసరం ఖచ్చితంగా అక్కడ ఉండే అవకాశం ఉండదు. ఒకవేళ ఇక్కడ ఉన్న టీడీపీ కేడర్ కూడా పవన్ కోసమే పనిచేయాలని అధిష్టానం నుంచి సంకేతాలు క్లియర్గా ఉంటాయి. గతంలో వర్మ 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పిఠాపురం నుంచి విజయం సాధించారు. అయితే ఆనాటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. తిరిగి ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలిచే పరిస్థితులు 100కి 10% కూడా ఉండవు. ఆయన వైసీపీలోకి వెళ్ళాలనే ఆలోచన కూడా చేయరు. ఎందుకంటే వైసీపీలో కూడా పెద్ద లిస్ట్ ఉంది. వెళ్ళినా ఒక లీడర్గా చివరి వరుసలో ఉంటారు కానీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు. ఇక జిల్లా రాజకీయాల్లో చూస్తే యనమల మద్దతు ఆయనకి ఎప్పుడూ ఉండేది. యనమల కూడా ఇప్పుడు పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. అయితే నామినేటెడ్ పదవి చంద్రబాబు ఇచ్చే వరకు ఖచ్చితంగా వర్మ వేచి చూడాల్సిందే. కొందరు పార్టీ నాయకులు ఇదే విషయాన్ని వర్మకు తెలియచేస్తున్నారు. కొత్తగా చంద్రబాబు నాయుడు ఆయనకు ఒక అవకాశాన్ని ఇవ్వడానికి ఆలోచన చేస్తూ ఉన్నారట. ఎందుకంటే మరో ఏడాది లేదా 14 నెలల్లో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఆ సమయంలో జిల్లాలో ఖచ్చితంగా ఒక నియోజకవర్గ బాధ్యతలు వర్మకు కేటాయించేలా తాజా సంకేతాలు ఇచ్చినట్టు కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా వర్మకి ఒక మంచి అవకాశం అనేది కూడా టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురాన్ని విడిచిపెట్టే అవకాశం లేదు. ఖచ్చితంగా పిఠాపురం నుంచి ఆయన వచ్చే రోజుల్లో కూడా పోటీ చేస్తారు. ఎందుకంటే కంచుకోటగా మారిపోయింది పవన్కి పిఠాపురం. సో వర్మ పొలిటికల్గా ఎటువంటి స్టెప్ తీసుకుంటారనేది వచ్చే రోజుల్లో చూడాలి. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడుకున్నా, ఎన్ని గాసిప్స్ క్రియేట్ చేసుకున్నా వర్మ మాత్రం తాను చంద్రబాబు అనుచరుడినేనని, టీడీపీలోనే కొనసాగుతానని, బయటికి వెళ్ళే పరిస్థితి లేదని ఇప్పటికే 2-3 సార్లు తెలియజేశారు. సో మొత్తానికి పిఠాపురం బాధ్యతల నుంచి పక్కకు వెళ్ళినా వేరే సెగ్మెంట్ బాధ్యతలు వర్మకు వస్తాయని, లేదంటే నామినేటెడ్ పదవి ఖచ్చితంగా వస్తుందని టీడీపీ శ్రేణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు.